మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద వరద పోటెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లెత్తి 8,52,240 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 11.490 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవహిస్తుందని అధికారులు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సాయి మాధవ్, గుడ్ మార్నింగ్. అంటే గత 4 రోజుల నుంచి కూడా ఇటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోకు ఈ వర్షాల నేపథ్యంలో ఇటు మేడిగడ్డ వద్ద బాగా వరద ఉత్తుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కాళేశ్వరం త్రివేణి సంఘం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అంటే 8,52,240 క్యూసెక్ల నీరు వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ నీరంతా కూడా 85 గేట్ల ద్వారా ఇంతే నీటిని దిగువకు వెళ్తున్నారు సాయమాధవి. ఇంకోవైపు మోయటొమ్మిది వాగు ద్వారా కూడా 6,455 క్యూసెక్ల నీరు ఇంట్లో ఇటు ఎల్ఎండికి వస్తుంది, లోయర్ మానేర్ డ్యామ్ వస్తున్న నేపథ్యంలో దీంట్లో కూడా ఈ డ్యామ్ లో కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 24 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్ఎండిలోకి 15 టీఎంసీల నీరు వచ్చి చేరిందని చెప్పొచ్చు. ఇటు మిడ్ మానేర్ విషయానికి వస్తే కూడా 25 టీఎంసీలు 20 టీఎంసీలు వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎల్లంపల్లిలో కూడా ఇంట్లో వచ్చేసి 6,30,516 క్యూసెక్ల నీరు వస్తుంది. దీన్ని కూడా అంటే ఈ వచ్చిన నీటి కూడా ఎంతైతే వస్తుందో దాన్ని 62 గేట్లు ఉంటాయి దీనికి. దీంట్లో 32 గేట్ల ద్వారా 5,78,720 క్యూసెక్ల నీటిని దిగువకు వెళ్తున్నారు సాయమాధవి. ఇంకోవైపు ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఈ నీరు ఎప్పుడు అంటే బాగా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి గేట్లు కూడా ఎక్కువ తీసుకున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు పశువుల కాపాలు కానీ, గొర్రెల కాపాలు కానీ, మత్స్యకారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి ఉండవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మొత్తం మీద అయితే గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వాగులు వంకలు ప్రవహించడం కాదు, ప్రాజెక్టులో కూడా నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే త్రివేణి సంఘమైన కాళేశ్వరం వద్ద బాగా నీరు వస్తున్న నేపథ్యంలో ఇది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.